Dear learners, welcome back. In the previous class, we have discussed what are the differential equations of first order but not of first degree. So here dy by dx, if you take dy by dx, this is first order. D square y by dx square, second order. D cubed y by dx cubed, it is third order. In this chapter, we are going to discuss the differential equations of first order but not of first degree. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై పి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్ లో ఉంటుంది. ఇందులో పి అంటే డివై బై డిఎక్స్, పి యొక్క పవర్ 1 కాకుండా మోర్ దాన్ 1 ఉంటే అప్పుడు మనం వాటిని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ అంటాం. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ సాల్వబుల్ ఫర్ పి. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ పి గా రాయగలిగితే, అంటే పి మైనస్ ఎఫ్1 ఆఫ్ ఎక్స్వై, పి మైనస్ ఎఫ్2 ఆఫ్ ఎక్స్వై అండ్ సో ఆన్, పి మైనస్ ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్వై ఇజ్ ఈక్వల్ టు 0 గా రాయగలిగితే అప్పుడు వాటిని మనం సాల్వబుల్ ఫర్ పి అని అంటాం. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని సాల్వబుల్ ఫర్ పి అని అంటాం. సో అలానే మనం లాస్ట్ వీడియోలో సాల్వబుల్ ఫర్ పి కి కొన్ని మోడల్స్ కూడా చూసాము. ఫస్ట్ సింపుల్ వన్, పి స్క్వేర్ మైనస్ 5p ప్లస్ 6 ని ఫ్యాక్టర్స్ లాగా డివైడ్ చేయాలి. ఈచ్ ఫ్యాక్టర్ ని 0 కి ఈక్వల్ చేస్తాం. సో 0 కి ఈక్వల్ చేశాక మనము p ప్లేస్ లో dy by dx అని రాసుకొని సాల్వ్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ కంప్లీటెడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ మోడల్ మనం ఏం సాల్వ్ చేసామంటే, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ dy by dx హోల్ స్క్వేర్ మైనస్ 2xy dy by dx. ఈ మోడల్ ఉన్నప్పుడు మనం dy by dx ప్లేస్ లో p ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు p స్క్వేర్ dy by dx అంటే p రాయాలి. సో దీన్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణంతో మనం కంపేర్ చేయాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఈ 3 వాల్యూస్ ని మనం నోట్ చేసుకొని, సో ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఎక్స్ అయితే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సేమ్ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తే p కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈచ్ ఫ్యాక్టర్ ని మనము సో ఈ విధంగా రాసుకొని p ప్లేస్ లో dy by dx రాయాలి. తర్వాత దీన్ని సూటబుల్ సబ్స్టిట్యూషన్ తీసుకొని మనం సాల్వ్ చేసాం. సో ఇదంతా కూడా మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోని మీరు వాచ్ చేయండి, డీటెయిల్డ్ గా మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఫార్ములాస్ కంపల్సరీగా రావాలి. dv బై రూట్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ అన్నప్పుడు ఫార్ములా సైన్ హెచ్ ఇన్వర్స్ v. సో ఈ ఫార్ములాస్ ని అప్లై చేసి మనం జనరల్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇదే మోడల్లో మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా వాచ్ చేయండి. ఇదే మోడల్లోనే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకు ప్రెసెంట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మోడల్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని ప్రాబ్లమ్స్, సేమ్ మోడల్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2xy డివై బై డిఎక్స్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇంతకు ముందు ప్రాబ్లం మనం ఎలా చేసామో అదే మోడలే. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ dy by dx ప్లేస్ లో p రాసుకోండి. అప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ p స్క్వేర్ మైనస్ 2xyp ప్లస్ 2y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇందులో మనకు a అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ అవుతుంది, దిస్ ఇస్ a. మైనస్ 2xy మనకు b అవుతుంది. అలానే 2y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దిస్ విల్ బికమ్ c అన్నమాట. ఇప్పుడు మనం సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం లో ఎలా అయితే p ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఈ ఫార్ములా అప్లై చేసామో, ఇక్కడ ఏబిసి ప్లేస్ లో మనకు వచ్చినటువంటి ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక సింప్లిఫై చేసి p ప్లేస్ లో dy by dx రాయండి. సో అప్పుడు మీకు ఆన్సర్ ఎలా వస్తుందంటే, ఫైనల్ జనరల్ సొల్యూషన్ sin inverse of y by x minus log cx is equal to 0. సో ఈ ప్రాబ్లమ్ ని ఈ సెకండ్ ప్రాబ్లం లాగానే సాల్వ్ చేయండి. సాల్వ్ చేశాక మీకు జనరల్ సొల్యూషన్ ఈ ఆన్సర్ వస్తుంది. మీకు దీంతో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో సేమ్ ఇదే మోడల్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఎక్స్ స్క్వేర్ dy by dx హోల్ స్క్వేర్ ప్లస్ xy dy by dx మైనస్ 6y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో సిమిలర్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అని నేను ఒకే చోట రాస్తున్నా, సో దట్ మీకు ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది అని. So for this problem also you have to put dy by dx is equal to p. Same. అప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ p స్క్వేర్ ప్లస్ xyp మైనస్ 6y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. మీరు సెకండ్ ప్రాబ్లం కరెక్ట్ గా సాల్వ్ చేశారనుకోండి, ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు చేయగలరు.
సో ఇందులో మనకు a అన్నప్పుడు x స్క్వేర్ అవుతుంది, b అంటే xy, c అంటే ఇక్కడ సింపుల్ -6y స్క్వేర్. సేమ్ p is equal to -b plus r minus root of b square minus 4ac by 2a ఫార్ములా అప్లై చేయండి. p ప్లేస్ లో dy by dx రాయండి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అక్కడ సూటబుల్ మెథడ్ ని సబ్స్టిట్యూట్ చేసి మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ లైక్ దిస్. సో ఈ ఆన్సర్ తో మీరు చెక్ చేసుకోండి. సో సేమ్ మోడల్ సెకండ్ ప్రాబ్లం ఎలా ఉందో ఇంకా అంతకన్నా ఈజీగానే థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ one more problem here. So the problem is solve xy p square plus p into 3x square minus 2y square. So if you multiply this, p into 3x square minus 2y square into p minus 6xy is equal to 0. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఇక్కడ చూసిన వెంటనే మనకు పీ స్క్వేర్ ఉంది, పీ ఉంది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ పీ అంటే పీలో ఒక వర్గ సమీకరణం లాగా మనకు ఇక్కడ కనిపిస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ పీ. కాబట్టి దీనికి మనం ఏబిసి అని రాసుకొని పీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేసైనా రాయొచ్చు, లేదా ఇక్కడ ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, xy పీ స్క్వేర్ ప్లస్ p ఇంటూ 3x స్క్వేర్ ఉంది. ఈ టూ టర్మ్స్ లో ఈ రెండు పదాలని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లో xp కామన్ గా ఉంది. మనకి ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో కామన్ ఏం లేవు కాబట్టి మనం ఏం చేసాము, ఇక్కడ కంపల్సరీగా -b ప్లస్ ఆర్ మైనస్ ఈ మెథడ్ ని అప్లై చేసాం. కానీ ఈ ప్రాబ్లం లో మనకి కామన్ ఉండేకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ xp ని కామన్ తీస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, yp. ఆల్రెడీ ఎక్స్ బయటకు వెళ్ళిపోయింది, పి కూడా బయట ఉంది కాబట్టి వై, పి స్క్వేర్ లో ఒక పి అవుట్ సైడ్ ఉంది కాబట్టి వైపి ప్లస్ 3x మైనస్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు మనం, 2y, 2 ఉంది, y ఉంది. ఇక్కడ 6 అంటే 2 into 3 గా రాయొచ్చు కదా. సో 2y ని కామన్ తీద్దాం. అప్పుడు ఇక్కడ yp ప్లస్ 3x is equal to 0. చూడండి, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మనము ఫార్ములా అప్లై చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా మీరు ఫార్ములానే అప్లై చేసి చేయాలంటే చేయొచ్చు. ఓకే, సో కానీ మనం సింపుల్ గా మనం స్ప్లిట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఫార్ములాని అప్లై చేయడం లేదు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ సో xp minus 2y into yp plus 3x కదా. yp plus 3x ని మనం కామన్ తీసినట్టయితే xp minus 2y వస్తుంది is equal to 0. ఇప్పుడు మనం ఇక్కడ ఈచ్ టర్మ్ ని 0కి ఈక్వల్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఈజీగా వచ్చేసాయి వితౌట్ అప్లయింగ్ ద ఫార్ములా. మనకి ఇక్కడ ఈ 2 టర్మ్స్ నుంచి కామన్ xp తీసాం, ఈ 2 టర్మ్స్ నుంచి 2y ని కామన్ తీసాం. ఈ రెండింటిని కంబైన్ చేసి రాస్తే ఈ విధంగా వచ్చాయి. అంటే వితౌట్ అప్లయింగ్ ద ఫార్ములా మనకు ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పిలో కారణాంకాలు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని అంటే xp minus 2y ఉంది కదా, సో దీన్ని 0కి ఈక్వల్ చేస్తాం. అలానే yp ప్లస్ 3x ఉంది కదా, ఇంకొక ఫ్యాక్టర్, దీన్ని కూడా 0కి ఈక్వల్ చేయాలి. సో ఈ రెండిటికి కూడా మనం సపరేట్ గా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, xp minus 2y is equal to 0 ఉంది కదా. ఇక్కడ xp మనకి ఏమవుతుంది, 2y అవుతుంది. ఇక్కడ మనకు yp అన్నప్పుడు ఏమవుతుంది, -3x అవుతుంది. అల్టిమేట్ గా p is equal to అని రాసుకుంటే మనకి p ప్లేస్ లో dy by dx ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఇక్కడ p అంటే 2y by x, మరి ఇక్కడ p అంటే ఏంటి, -3x by y. సో ఈ విధంగా 2 ఫ్యాక్టర్స్ లో కూడా మనం p ని రాసుకున్నాం. p ని రాశాక నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ p ఉన్నటువంటి ప్లేస్ లో వాట్ ఈస్ p? So throughout this chapter, don't forget p is dy by dx. So dy by dx is equal to 2y by x. అదే ఇక్కడైతే dy by dx is equal to -3x by y. మనం ఇక్కడ ఏం చేద్దామంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ని ఇక్కడ అప్లై చేద్దాం. సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏ విధంగా చేయాలి, వేరియబుల్ సెపరబుల్.
సో వేరియబుల్ సెపరబుల్ అన్నప్పుడు dy ఉంది, ఎప్పుడు కూడా dx కానీ dy కానీ న్యూమరేటర్ లోనే ఉండాలి. ఓకే, సో dy ఇక్కడున్న y ఇటువైపుకి వస్తే ఏమవుతుంది, బై y, dy బై y ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 2 యాజ్ ఇట్ ఈస్ గా, ఇక్కడ ఉన్న 2 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. డినామినేటర్ లో ఉన్నటువంటి dx న్యూమరేటర్కి వస్తే ఇక్కడ 2 dx అవుతుంది బై x. సో ఇక్కడ వేరియబుల్ అంటే y dy టర్మ్స్ ఒక సైడ్, x dx టర్మ్స్ ఒక సైడ్ ఉన్నాయి అంటే దీన్ని ఏమంటాం మనం, వేరియబుల్ సపరబుల్, వేరియబుల్స్ సపరేట్ చేసాము. సేమ్ వే ఇక్కడ మనము dy, ఇక్కడ y ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, y ఇంటూ dy అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x ఇంటూ dx. ఇక్కడ కూడా వేరియబుల్ సపరబుల్, 2 కేసెస్ లో కూడా వేరియబుల్ సపరబుల్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండిటికి మనం చేయాల్సింది ఏంటి అంటే, రెండిటికి కామన్ గా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, అంటే ఇరువైపులా మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో బోత్ సైడ్స్ మనం ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి తెలుసు ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి. సో ఇంటెగ్రల్ dy బై y ఇస్ ఈక్వల్ టు 2 ఇంటెగ్రల్ dx బై x. సో ఫస్ట్ ఫ్యాక్టర్ కి ఇలా కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ లో మనకి ఇక్కడ y dy ఇస్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటెగ్రల్ x dx. సో మనకి సింపుల్ ఫార్ములాస్ మనకి తెలిసే ఉన్నాయి. ఇక్కడ ఇంటెగ్రల్ 1 బై y dy అంటే మనం దాన్ని ఏమని రాయొచ్చు, log y అని రాయొచ్చు. అలానే ఇక్కడ ఇంటెగ్రల్ dx బై x అన్నప్పుడు log x రాయొచ్చు. ఇక్కడ జనరల్ గా మనం ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేయాలి కదా, ఇక్కడ 2 టర్మ్స్ కూడా లాగరిథమ్స్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ కాన్స్టెంట్ కూడా లాగ్స్ లోనే రాస్తాం, log c అని రాస్తాం. ఇక్కడ ఈ ఫ్యాక్టర్ విషయానికి వస్తే ఇంటెగ్రల్ y అంటే y స్క్వేర్ బై 2 అవుతుంది, ఇది మైనస్ 3x స్క్వేర్ బై 2 అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ మనము బై 2 లో ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ని c బై 2 అని రాసుకోవచ్చు. which implies log y is equal to 2 log x ని మనము log x స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ log c. ఇక్కడ 2 అన్ని చోట్ల ఉంది కాబట్టి మనం యూ కెన్ క్యాన్సిల్ దిస్ వన్. ఇక్కడ y స్క్వేర్ ఉంది, ఈ మైనస్ 3x స్క్వేర్ ఇటువైపుకి వస్తే ప్లస్ 3x స్క్వేర్ అవుతుంది, ఈ ప్లస్ c ఇటువైపుకి వస్తే మైనస్ c అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇటువైపు ఉన్నది కంప్లీట్ అయిపోయింది. ఇక దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఇది లాగ్ ఏ లాగ్ బి మోడల్లో ఉంది కాబట్టి దీన్ని లాగ్ ఏబి గా రాయొచ్చు. ఏబి అంటే ఇక్కడ ఆర్ బిఏ ఎలా అయినా ఒకటే, సి ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ సి అని రాసుకోవచ్చు దీన్ని మనం. ఇది లాగ్ వై. సో బోత్ సైడ్స్ లాగరిథం ఉంది కాబట్టి యూ కెన్ ఎలిమినేట్, అప్పుడు మనకు y ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ స్క్వేర్ అవుతుంది. లేదా దీన్నే మనం y మైనస్ సిఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అనైనా రాయొచ్చు. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. మరి ఈక్వేషన్ 1 అంటే ఏది, మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో, సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ రెండింటిని. సో 2 డిఫరెంట్ సొల్యూషన్స్ వచ్చాయి. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ మనం రాయాలి అంటే ఏ విధంగా రాయాలి, జనరల్ సొల్యూషన్ అన్నప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి రాయాలి. అంటే y మైనస్ సిఎక్స్ స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ c is equal to 0. So this is our answer. మనకు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకు ఎగ్జామ్ లో 10 మార్క్స్ కి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా సింపుల్ ప్రాబ్లం చూడండి ఇంకొకసారి. జస్ట్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ p లో వర్గ సమీకరణం లాగా ఉంది. సో దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా అప్లై చేసైనా చేయండి, లేదా ఇక్కడ కామన్ టర్మ్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనం కామన్ తీసాము. 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కారణాంకాలు. ఇక్కడ ఒక్కొక్క దాన్ని మనం 0కి ఈక్వల్ చేస్తున్నాం. 0కి ఈక్వల్ చేశాక దీన్ని p ఈజ్ ఈక్వల్ టు గా రాసుకోవాలి. p బదులుగా మనం dy బై dx ని ప్రతిక్షేపించండి, సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి వేరియబుల్ సపరబుల్ చేసి ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ చేశాక సింప్లిఫై చేస్తే మనకి 2 సొల్యూషన్స్ వస్తాయి. ఆ రెండింటిని మనం కంబైన్డ్ గా రాసామనుకోండి, యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్. సో దిస్ ఈస్ ద వే హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సాల్వబుల్ ఫర్ p. Now I am going to solve one more problem here. So it is very important problem. So
So most important. So you are going to gain 10 marks for this problem. So the problem can be done in 2 ways. మీరు 2 ways లో చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ ని. సో ద క్వశ్చన్ ఈస్, మీరు మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాబ్లం అడిగి ఉంటారు. సో కాబట్టి మిగతా ప్రాబ్లం చదవకూడదని కాదు, ఈ ప్రాబ్లమ్ ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ ఈస్ p² ప్లస్ 2py cot x is equal to y². సో p² ప్లస్ 2py cot x is equal to y². సో దీన్ని సాల్వ్ చేయమని చెప్పి క్వశ్చన్ అడుగుతారు మనకి. So this is most important problem in solvable for p. Now let us see how to solve this problem. So first మనకి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి p² 2p y cot x y². ఈ మోడల్ ఉంది కాబట్టి this is undoubtedly solvable for p. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ p కాబట్టి సాల్వబుల్ ఫర్ p. అంటే మనం స్ప్లిట్ చేయొచ్చు, p వెక్టర్స్ గా స్ప్లిట్ చేయొచ్చు. ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ABC రాసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా అప్లై చేసి చేయడం. ఇంకా సింపుల్ మెథడ్ కూడా ఉంది. ఏమి ఆ మెథడ్ అంటే, ఈ మెథడ్ చేస్తే మీకు తొందరగా సొల్యూషన్ వస్తుంది. ఆ మెథడ్ ఏంటి అంటే, ఫస్ట్ మనం గివెన్ మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ఒక్కసారి రాద్దాం. p² ప్లస్ 2py cot x is equal to y² కదా. ఇప్పుడు దీన్ని నేను p ప్లస్ y cot x హోల్ స్క్వేర్ అని రాశాను అనుకోండి. మనకు ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు, a² ప్లస్ b² ప్లస్ 2ab. మరి దీని ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, p² ప్లస్ y² cot² x ప్లస్ 2ab అంటే 2py cot x. అంటే ఇక్కడ మనము అడిషనల్ గా ఈ టర్మ్ ని రాస్తున్నాం, ఎక్స్ట్రా టర్మ్ అన్నమాట. ఏది, y² cot² x ని అడిషనల్ గా రాస్తున్నాం. మరి అడిషనల్ గా రాసినటువంటి టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా మనం సబ్ట్రాక్ట్ చేయాలి కదా. అంటే లేదా ఇటువైపు కూడా అదే టర్మ్ నే రాసుకోవాల్సి ఉంటుంది. అంటే y² ప్లస్ y² cot² x. లేదా మీకు ఇలా కన్ఫ్యూజన్ అని అనిపిస్తే మీరు ఇంకొకలాగా కూడా రాయొచ్చు. యాక్చువల్ గా ఈ టర్మ్ ఏంటి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు p² ప్లస్ y² cot² x ప్లస్ 2py cot x వస్తుంది. కానీ మన దగ్గర ఉన్నది p² ప్లస్ 2py cot x మాత్రమే రావాలి. అంటే అడిషనల్ గా వచ్చే ఈ టర్మ్ ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ y² cot² x is equal to y². ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. p ప్లస్ y cot x హోల్ స్క్వేర్ మనం ఎక్స్పాండ్ చేస్తే వచ్చేది ఈ 3 టర్మ్స్ వస్తాయి. మన దగ్గర ఉన్నవి 2 టర్మ్స్. అడిషనల్ గా ఉన్న టర్మ్ y² cot² x కాబట్టి దీన్ని మనం మైనస్ చేస్తాం. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ మైనస్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు కావాల్సినటువంటి p² ప్లస్ 2py cot x వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఈ స్టెప్ ఫస్ట్ మీకు అర్థం కావాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో p ప్లస్ y cot x హోల్ స్క్వేర్ రాద్దాం యాజ్ ఇట్ ఈస్ గా, is equal to ఇక్కడ y², ఈ మైనస్ y² cot² x ఉంది చూసారా, దీన్ని ఇటువైపుకు తీసుకొని వస్తే ప్లస్ y² cot² x అవుతుంది. ఓకేనా. నౌ విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 2 ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉండనివ్వండి, స్క్వేర్ లాగానే ఉండనివ్వండి. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో, ఈ 2 పదాల్లో మనం y² ని కామన్ తీద్దాం. అప్పుడు ఇది 1 ప్లస్ cot² x అవుతుంది. సో 1 ప్లస్ cot² x అంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు, 1 ప్లస్ cot² x క్యాన్ బి రిటర్న్ యాజ్ cosecant స్క్వేర్ x. మీకు గుర్తున్నాయి కదా ఫార్ములాస్, cosecant స్క్వేర్ x మైనస్ cot² x is equal to 1 అని. సో cosecant స్క్వేర్ x మైనస్ cot² x is equal to 1 అనే ఫార్ములా మీకు గుర్తున్నట్టయితే, సో ఐ విల్ రైట్ ది ఫార్ములా. So the formula is cosecant square x minus cot² x is equal to 1. సో ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారంగా మనకి ఇక్కడ 1 ప్లస్ cot² x ప్లేస్ లో మనం ఇక్కడ cosecant square x అని రాస్తున్నాం. దట్స్ ఆల్.
సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. p ప్లస్ వై కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఇలా వచ్చినప్పుడు వై స్క్వేర్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ అయితే p ప్లస్ వై కాట్ ఎక్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ? మనకి స్క్వేర్ వెళ్ళిపోతే ప్లస్ ఆర్ మైనస్ వై కోసికెంట్ ఎక్స్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ వై కోసికెంట్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లస్ వై కోసికెంట్ ఎక్స్ తీసుకొని ఒకసారి సాల్వ్ చేద్దాం. మైనస్ తీసుకొని ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటిని క్లబ్ చేసామనుకోండి వి విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్. దట్స్ ఆల్. ఓకే. సో ఇప్పుడు చూడండి, టేక్ ప్లస్ దెన్ p ప్లస్ y cot x is equal to y cosecant x. అంటే ప్లస్ ఆర్ మైనస్ రెండు వేస్ ఉన్నాయి కదా, ఇక్కడ రెండు సొల్యూషన్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి ఈక్వేషన్స్. సో ఫస్ట్ మనం ప్లస్ తీసుకున్నాం, అప్పుడు మనకు y cosecant x వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేద్దాం, మనకి ఎంతసేపు ఉన్నా అల్టిమేట్ గా మనం p అని రాసుకోవాలి. p ఉండాలి మనకి. ఓకే, p ని ఒక సైడ్ రాసుకోవాలి. ఇక్కడ y cosecant x ఉంది, ఇక్కడ y cot x ఉంది, ఇటువైపుకి వస్తే y cot x ఈ విధంగా అవుతుంది. మరి ఈ y ని కామన్ తీస్తాం, అప్పుడు ఇది cosecant x మైనస్ cot x అవుతుంది. సో cosecant x మైనస్ cot x రాశాక నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే cosecant x ని మనం ఏ విధంగా రాయొచ్చు, జనరల్ గా 1/sin x. అదే cot x ని మనం ఏ విధంగా రాయొచ్చు, cos x/sin x. ఓకేనా? ఇక్కడ p అంటే ఏంటి, ఇక్కడ p అంటే మనందరికీ తెలుసు dy/dx. మనం తర్వాత అయినా p బదులు dy/dx సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు y ఇంటూ 1/sin x మైనస్ cos x/sin x. అంటే 1 మైనస్ cos x/sin x. 1 మైనస్ cos x/sin x. ఓకే, సో sin x అనేది సేమ్ ఉంది కాబట్టి sin x ఎల్సిఎం 1 మైనస్ cos x. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి అంటే y ఇంటూ 1 మైనస్ cos x. 1 మైనస్ cos x కి ఫార్ములా ఏంటి, 2 sin స్క్వేర్ x/2 బై, ఇక్కడ sin x ఫార్ములా మనకి ఇక్కడ జనరల్ గా sin 2x ఫార్ములా మీ అందరికీ తెలిసే ఉంటుంది. sin 2x అన్నప్పుడు 2 sin x cos x అని రాస్తాం కదా. మరి ఇక్కడ sin x ఉంది కదా, sin x కి ఫార్ములా అంటే మనం ఏ విధంగా రాయొచ్చు దీన్ని అంటే 2 sin x/2 cos x/2 అంతే కదా. sin 2x ఉన్నప్పుడు 2 sin x cos x వస్తే sin x ఉంది కాబట్టి 2 sin x/2 cos x/2. అలానే 1 మైనస్ cos 2x ఉంటే 2 sin స్క్వేర్ x అని రాస్తాం. సో ఆ ఫార్ములా కూడా మీరు గుర్తుండాలి. 1 మైనస్ cos 2x ఉన్నప్పుడు ఫార్ములా మనకు 2 sin స్క్వేర్ x అవుతుంది. మనకి ఇక్కడ 1 మైనస్ cos x మాత్రమే ఉంది కాబట్టి 1 మైనస్ cos x ఉంది కాబట్టి 2 sin స్క్వేర్ x/2 అని రాస్తాం. సో ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ మనం కంపల్సరీగా అప్లై చేయాలి. సో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నా, మీరు కావాలంటే ఎగ్జామ్ లో డైరెక్ట్ గా కొన్ని స్టెప్స్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం sin x/2 ఒక sin x/2 క్యాన్సిల్ అవుతుంది, sin స్క్వేర్ కాబట్టి. అప్పుడు మనకి ఇక్కడ y sin బై cos, sin x/2 ఉంది, కింద cos x/2 ఉంది, అంటే y tan x/2. సో ఇదంతా ఏంటి, మనం ఇంప్లైస్ అని రాస్తూ వస్తున్నాం కదా. ఈ వాల్యూ దేనికి ఈక్వల్, యాక్చువల్ గా p కి ఈక్వల్ కదా. సో ఈ వాల్యూస్ అంతా కూడా మనకి p కి ఈక్వల్ అవుతూ వస్తున్నాయి. p అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు మనం p అంటే ఏంటో రాస్తాం. p అంటే ఇక్కడ మనకి dy/dx. ఇక నెక్స్ట్ స్టెప్ మీ అందరికీ తెలుసు, ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్, వేరియబుల్ సపరబుల్ చేయాల్సి ఉంటుంది. సో వేరియబుల్ సపరబుల్ అన్నప్పుడు dy, ఇక్కడున్న y ఇటువైపుకి వస్తే బై y అవుతుంది, tan x/2 ఇది ఇలానే ఉంటుంది, ఇక్కడున్న dx ఇటువైపుకి వస్తే ఇంటూ dx అవుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ లో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో ఇరువైపులా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇంటెగ్రల్ dy/y is equal to ఇంటెగ్రల్ tan x/2 dx.
సో మళ్ళీ మనకి ఇంకా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ గుర్తుండాలి. ఏంటి ఇంటెగ్రల్ tan x అంటే ఏమి? సో ఇంటెగ్రల్ tan x అనేటువంటి ఫార్ములా కూడా మనకి కంపల్సరీగా గుర్తుంటేనే మనం వీటిని సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంటెగ్రల్ tan x ఫార్ములా గుర్తుందా? log mod secant x. ఇంటెగ్రల్ tan x అన్నప్పుడు log mod secant x ఇది ఫార్ములా. ఇక్కడ x/2 ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనకు ఓకే ఇంటెగ్రల్ dy by y అంటే దిస్ ఇస్ వెరీ క్లియర్, దిస్ ఇస్ log y and here this is log mod secant x/2. ఓకే, సో లాగరిథమ్స్ లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి log c అని రాసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ secant x/2 రాసాక by 1/2 రాయాలి కదా, by 1/2 అన్నప్పుడు సో డివైడెడ్ బై 1/2 రాయాలి కదా, ఎందుకంటే x/2 కి డిఫరెన్షియేషన్ 1/2, దీన్ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ log y. ఇదేమవుతుంది 1/2 పైకి వెళ్తే 2 log mod secant x/2 ప్లస్ log c. సేమ్ log ఇక్కడ 2 ఇటువైపు వస్తే ఇది ఏమైతుంది secant స్క్వేర్ x/2 ప్లస్ log c. సో సేమ్ వే దిస్ ఈస్ log a ప్లస్ log b అన్నప్పుడు log c into secant square x/2 and this one is log y. So if you remove log on both sides, then you will get y is equal to c secant square x/2. So దీన్ని మల్టిపుల్ వేస్ లో రాయొచ్చు మనము. y minus c secant square x/2 అని అయినా రాయొచ్చు, లేదా ఇటువైపుకి వస్తే ఇది y cos square x/2 అవుతుంది, అలా అయినా రాసుకోవచ్చు. y minus c secant square x/2 is equal to 0. సో దీన్ని మనము ఈక్వేషన్ 2 అనుకుందాం. సో వాట్ ఎవర్ సో మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో క్వశ్చన్ లో, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. మనం ఇక్కడ సాల్వ్ చేసాం కదా, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఈ విధంగా వచ్చింది కదా, ఇదే మోడల్లోనే మైనస్ తీసుకుందాం. సో టేక్ మైనస్. మైనస్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాక్చువల్ గా ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ ప్లస్ తీసుకొని మనం ఇదంతా చేసాం. మైనస్ తీసుకుంటే p ప్లస్ y cot x is equal to p ప్లస్ y cot x is equal to మైనస్ y cosecant x అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ప్రొసీజర్ p is equal to మైనస్ y cosecant x మైనస్ y cot x. మైనస్ y నే కామన్ తీద్దాం, cosecant x ప్లస్ cot x అవుతుంది. సో ఇందాకనే మనం cosecant x వీటిని ఎలా రాసుకున్నాం, ఇక్కడ 1/sin x ఇది, ఇదేమో cos x by sin x ఇది. సో నెక్స్ట్ దిస్ ఇస్ 1 ప్లస్ cos x by sin x అవుతుంది. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ 1 ప్లస్ cos x ఉంది, అగైన్ we need to recall the formula. 1 ప్లస్ cos 2x అన్నప్పుడు 2 cos square x అవుతుంది కదా. మరి ఇక్కడ 1 ప్లస్ cos x ఉంది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 2 cos square x/2 డివైడెడ్ బై sin x. ఇందాకనే మనం చూసాం కదా ఫార్ములా, 2 sin x/2 cos x/2. ఇక్కడ మనకు ఒక cos క్యాన్సిల్ అయిపోతుంది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు cos బై sin ఉంది, cos బై sin అంటే ఏంటి, cot. sin బై cos అంటే tan కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ y. సో cos బై sin is cot. సో cot x/2. సో ఇక్కడ ఇదేంటిది p is equal to, now p అంటే ఏంటి ఇక్కడ, dy by dx is equal to minus y cot x/2.
ఇప్పుడు చూడండి. సో సేమ్ వేరియబుల్ సెపరబుల్ మెథడే dy బై y రాద్దాం మైనస్ ఇక ఒకేసారి ఇంటిగ్రేషన్ కూడా చేస్తున్నా నేను. సో dy బై y ఇక్కడ మైనస్ cot x/2 dx. సో ఇక్కడ ఇది వేరియబుల్ సెపరబుల్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటెగ్రల్ dy బై y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటెగ్రల్ cot x/2 dx. మళ్ళీ మనము ఇంకొక ఫార్ములా మనకి ఇక్కడ రివైజ్ చేసుకోవాలి. ఇంటెగ్రల్ cot x dx ఫార్ములా log mod sin x plus c. చూడండి, ఈ ఫార్ములాస్ అన్ని మీకు రాకపోతే ఫస్ట్ మీరు ఫార్ములాస్ అన్ని కూడా నేర్చుకున్న తర్వాతనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ మీరు ఒక ప్రాబ్లం చదివిన వెంటనే అందులో ఏ ఫార్ములా వస్తున్నాయి సపరేట్ గా రాసుకోండి. సో సపరేట్ గా రాసుకొని ఒకసారి రివైజ్ చేసుకోండి ఫార్ములే. సో ఇంటెగ్రల్ కాట్ అంటే లాగ్ మాడ్ సైన్ ఎక్స్. ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ ఎక్స్ అన్నప్పుడు ఫార్ములా ఏముంది? అదే 1 మైనస్ ఉన్నప్పుడు ఏముంది? ఇంటెగ్రల్ టాన్ ఎక్స్ ఫార్ములా ఏంటి? సో ఈ ఫార్ములా అన్ని కూడా మీరు సపరేట్ గా రాసుకుంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాస్ మనం సపరేట్ గా నేను గ్రీన్ తో రాశాను కదా, ఈ ఫార్ములా అన్ని కూడా మీరు ఇంకొకసారి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే రైట్ మా. సో ఇంటెగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ మాడ్ సైన్ ఎక్స్ కదా. ఇక్కడ మనకు కాట్ x/2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఆబ్వియస్లీ సైన్ x/2 ప్లస్ లాగ్ సి. సో x/2 అంటే బై 1/2 చేయాలి. బై 1/2 అంటే ఇది ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ లాగ్ y. ఓకే, ఇక్కడ ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఉంది. సో వన్స్ అగైన్ వన్ మోర్ ఫార్ములా. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఆల్రెడీ మనం అప్లై చేసాం. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అవుతుంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఉందనుకోండి, దట్ ఈస్ లాగ్ ఏ బై బి అవుతుంది. సో ఈ ఫార్ములా కూడా మీకు ఐడియా ఉండాలి. మనకి ఇక్కడ లాగ్ ఏ మైనస్ లాగ్ బి అనే మోడల్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? సో ఫస్ట్ దీన్ని మైనస్ లాగ్ సైన్ స్క్వేర్ x/2, ఎందుకంటే 2 ఉంది కదా ఇక్కడ, ప్లస్ లాగ్ సి. సో ఇది కూడా ఒక ఫార్ములానే, మీకు గుర్తుండే ఉండాలి. లాగ్ m లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m. m లాగ్ ఏ అన్నప్పుడు లాగ్ ఏ పవర్ m. సో ఇది కూడా ఒక ఫార్ములా. సో ఈ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేశాను. ఇక్కడ అప్లై చేస్తే ఈ విధంగా వచ్చింది, విచ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ సి బై సైన్ స్క్వేర్ x/2 లాగ్ y. ఇప్పుడు ఇది ఏమవుతుంది? లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి 1 బై సైన్ అంటే ఏమవుతుంది? కొసీకెండ్ స్క్వేర్ x/2. ఇప్పుడు y లాగ్ ని రిమూవ్ చేసామనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు సి కొసీకెండ్ స్క్వేర్ x/2 అవుతుంది. సో విచ్ ఇంప్లైస్ y minus c cosecant square x/2 is equal to 0, and call it as equation number 3. Now finally we will write the general solution like this. So general solution ante 2 ni 3 ni club cheddam. 2 emundi ikkada? y minus c secant square x/2. మరి థర్డ్ వన్ ఏముంది? y మైనస్ సి కొసీకెండ్ స్క్వేర్ x/2 ఉంది. సో ఈ రెండింటిని కూడా కలిపి రాయండి. దిస్ విల్ బికమ్ ది జనరల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఆల్ ఆఫ్ యూ లిసన్ వన్స్ అగైన్. So first of all, they have given the question like this: solve p square plus 2py. So question is
solve p square plus 2py cot x is equal to y square. So this is solvable for p. ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ అంటే, సో ఈ మోడల్ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ ని p ప్లస్ వై కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఎలా రాసామంటే, p ప్లస్ వై కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఇలా వస్తుంది. అడిషనల్ గా ఉన్న టర్మ్ వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ ని మైనస్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. దీని తర్వాత ఈ మైనస్ ఉన్న వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ ని ఇటువైపుకి తీసుకొస్తే ప్లస్ వై స్క్వేర్ కాట్ స్క్వేర్ ఎక్స్ అయింది. వై స్క్వేర్ ని కామన్ తీసాము, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఏ ఫార్ములా ఇది? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేర్ ని రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఫస్ట్ మనం ప్లస్ తీసుకున్నాం. ప్లస్ తీసుకున్నాక వై కాట్ ఎక్స్ ఇటువైపుకి వస్తే మైనస్ వై కాట్ ఎక్స్ అవుతుంది. y ని కామన్ తీసాం. కొసీకెంట్ ఎక్స్ అంటే ఇది బేసిక్ థింగ్ 1 బై సైన్ ఎక్స్ అని, కాట్ ఎక్స్ అంటే కాస్ బై సైన్ అని మనకు తెలుసు. సో ఈ రెండింటిని మనము కంబైన్ చేస్తే 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఈ 2 ఫార్ములాని అప్లై చేసి మనం సింప్లిఫై చేయాలి. అప్పుడు మనకు y tan x by 2 వస్తుంది. తర్వాత వేరియబుల్ సపరబుల్ చేయండి, ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఇంటెగ్రల్ tan x ఫార్ములా గుర్తుండాలి. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ అప్లై చేయండి. సో అప్పుడు మనకి వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ వస్తుంది. సేమ్ మోడల్ మైనస్ తీసుకోండి. మైనస్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఈ y cot x ఇటువైపుకి రావాలి, y ని కామన్ తీయండి. సేమ్ థింగ్. అయితే 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్, 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. సైన్ ఎక్స్ అన్నప్పుడు ఫార్ములా తెలుసు మనకు, 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2. ఇక్కడ కాట్ ఎక్స్ బై 2 వచ్చింది. సేమ్ థింగ్. p ప్లస్ dy బై dx రాయండి, వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేయండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ చేశాక మనకి ఇక్కడ ఇంకొక సొల్యూషన్ వస్తుంది. ఇంటిగ్రేషన్ చేసి సింప్లిఫై చేయండి. సింపుల్ లాగరిథమిక్ రూల్స్ ఉన్నాయి మనకు. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అయితే లాగ్ ఏబి రాస్తాం. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఉంటే లాగ్ ఏ బై బి రాయాలి. అదే ఎం లాగ్ ఏ, ఇది ఎం లాగ్ ఏ మోడల్లో ఉంది కాబట్టి మనం దీన్ని లాగ్ ఏ పవర్ ఎం గా రాస్తున్నాం. సో ఈ విధంగా థర్డ్ సొల్యూషన్ కూడా మనం జనరల్ సొల్యూషన్ సెకండ్ మైనస్ తీసుకుంటే వచ్చేటువంటి సొల్యూషన్ ని ఈక్వేషన్ 3 అనుకుంటున్నాం. ఈ 2 ని 3 ని క్లబ్ చేసి రాయండి. దెన్ యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్. సో y మైనస్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీని ఆన్సర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. y మైనస్ c సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2, ఇంకొకటి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే మీరు వెరిఫై చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో దిస్ ఈస్ ఫ్యూ ఇంపార్టెంట్ మోడల్స్ ఇన్ సాల్వబుల్ ఫర్ p. Okay, I hope practice well. Thank you. Thank you for watching.